కులాలకు అతీతంగా హిందువులు ఏకం కావాల్సిన సందర్భం బంగ్లాదేశ్ ఉదంతం నేర్పుతున్న పాఠం. ఆఫ్ఘనిస్తాన్లో చిట్ట చివరి సిక్కు కూడా అక్కడ ఉన్నటువంటి తమ గురుద్వారాలో ఉన్నటువంటి ఆ గ్రంథాలని నెత్తిన పెట్టుకుని ఇండియాకు వచ్చేసారు. ఎవరున్నారు అక్కడ? బంగ్లాదేశ్లో మిగిలింది 9,000 మంది. ఆ 9,000 మందిని ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఎంతమంది చనిపోతున్నారో తెలియట్లేదు. ఆస్తులు ధ్వంసం, విధ్వంసం, అరాచకం జరిగిపోతుంది. సమాధానం చెప్పేవాడు కరువు అవుతున్నాడు. ఇక్కడ హిందువులు ఒకటి లేట్ మ్యారేజెస్ కారణంగా కావచ్చు, సెటిల్డ్ మ్యారేజెస్ విషయంలో కావచ్చు, లేదంటే కనుక డౌరీ అన్నటువంటి కాన్సెప్ట్లో కావచ్చు, లేదంటే కోరికలు ఎక్కువై కావచ్చు, మన కులంలో దొరకట్లేదని కావచ్చు ఆగిపోతున్నాడు. ఇప్పటికైనా ఆలోచించాల్సింది హిందూ సమాజం, కులాంతర వివాహాలైనా చేసుకోండి. కులాంతర వివాహాల్లో తప్పే లేదు. ఎందుకంటే ఆ గ్యాప్ పోతుంది, అన్ని వర్గాలు ఒక్కటేనన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎంతగా కులాంతర వివాహాలు చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అన్నీ కూడా కులాలకు అతీతంగా ఓసీ అందరూ ఇక్కడ మళ్ళీ ఓసీలు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కులాంతర వివాహాలు చేసుకుంటే బంధాలు, కొత్త బంధాలు ఏర్పడతాయి, కొత్త సంబంధాలు పెరుగుతాయి. ఈ గ్యాప్ దూరం అవుతుంది. ఏదైతే గతంలో బ్రిటిష్ వాడు సృష్టించినటువంటి కుల అంతరం ఏదైతే ఉందో, మనం అంతకుముందు ఉన్నటువంటిది వృత్తిపరమైనటువంటిది, కమ్మర, కుమ్మర ఇట్లాంటివన్నీ వృత్తి. ఆ వృత్తినే కులంగా మార్చి మన మధ్యన చీలికలు తెచ్చినటువంటి బ్రిటిష్ వాడు నాటినటువంటి విషబీజం ఇప్పటికీ వటవృక్షమై ఈ వర్గాన్ని, ఈ సమాజాన్ని చాలా దెబ్బతీస్తూ వచ్చింది. దాని పర్యవసానం ఈ దేశం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు అలాగే అనైక్యంగా ఉన్నటువంటి చోట్లన సంక్షోభాలు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు బ్రతుకులేమని, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు బ్రతుకులేమని. ఒకప్పుడు అవి మన దేశంలో భాగాలు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు బ్రతుకులేమని ఆలోచించాల్సినటువంటి సందర్భం. హిందువులంతా ఐక్యం అవ్వాలన్నటువంటి ఆలోచన తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం.